ప్రైజ్ ది లార్డ్. ఈ రక్షణ ఈ పండుగల్లో అనేక మంది రక్షణార్థమై ఇప్పటికీ అనేకమైన గణనైన సేవకులు వాడుకుంటూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈదర్పిల్లో దైవజనుడు పాస్టర్ గారిని, యెహోషువ గారిని వాడుకుంటూ వస్తున్నారు. ఇవి కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే మీరు చాలామంది రక్షింపబడి ఉన్నారు. పాపము నుండి, శాపము నుండి విడుదల పొంది యేసు రక్తంలో కడగబడి బాప్తీసం పొంది ఉన్నారు అన్నవారు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరు అందరూ బాప్తీసం పొందారు కదా, మంచిది. అయితే యేసు ప్రభువు రెండు రక్షణల విషయంలో చెప్తూ ఉంటారు. ఒక రక్షణ లోకము నుండి మనం రక్షింపబడటం, పాపము నుండి శాపము నుండి విడుదల పొందటానికి, మనం రక్షించుకోవటానికి ఆయన రక్తము ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక రక్షణ మనకు ఉంది. అది ఎప్పుడు మనకి కలుగుతుందంటే అంచుము వరకు నమ్మకంగా ఉంటే ఆ రక్షణ మనకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే నరకము నుండి మనం తప్పింపబడాలి. ఇప్పటికే దైవజనులు పాస్టర్ జాన్ బాబు గారు నడక అనే పదాన్ని వాడుతూ ఆయన పీత కోసం చెప్తూ వచ్చారు. తల్లి పీత, పిల్ల పీత అంటే కూతురు అన్నారు. నడవిడిక కోసం చెప్తూ వచ్చారు. అమ్మా నువ్వు నడు, ఎట్లా నడుస్తావో నేను వీడియో తీస్తా, నువ్వు నడిచి నాకు చూపించు అనే పదము వాడారు. చాలా బాగుంది. పీత ఎప్పుడు కూడా వంకరగానే నడుస్తుంది. దాని జీవితం, దాని నడవిడిక అంతే. అయితే మనం కూడా వివిధమైన రీతిలో నడుచుకుంటూ వచ్చాం. లోకంలో ఉన్నంత కాలం కూడా మనకిష్టానుసారంగా నడుచుకుని వచ్చాం. కొందరు తల్లిదండ్రులు చెప్తూ ఉంటే అమ్మ నీకేమి తెలుసు అని అనే పిల్లలు లేకపోలేదు. జాగ్రత్తగా గమనిస్తే చిన్న వయసులో తన తల్లి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. ఆ బుడిబుడి నడకలలో తల్లి కానీ, తండ్రి కానీ, నాయనమ్మ కానీ, అమ్మమ్మ కానీ, ఉగ్గుపాలు పోసి పెంచిన అమ్మమ్మ కానీ చాలా సంతోషిస్తూ ఉంటారు. చాలా మంచిది. వారు నడిచే కొలది మనం గమనించి చూస్తే వారు నడిచే నడక ఉండే కొలది మారిపోవటం మనం చూస్తూ వస్తాం. యేసు ప్రభు కూడా అదే మాట చెప్తున్నారు. మీరు రక్షింపబడక మునుపు మీరు మీ ఇష్టానుసారంగా నడిచారు. అయితే ఇప్పుడు మీరు అలాగ నడవరాదు అని చెప్తారు. చూడండి, మన తల్లిదండ్రులు కూడా మాట చెప్తారు. అమ్మా నేను సరిగా బ్రతకలేకపోతున్నాను, సరిగా మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే సరిగా చదవలేకపోతున్నాను అని చెప్పినప్పుడు మనం కొన్ని మాదిరిని చూపిస్తూ ఉంటాం, కొందరిని ఆదర్శంగా చూపిస్తూ ఉంటాం. మీ ఎదుట నిలబడిన నేను ఒకప్పుడు చాలా అల్లరోని, చాలా తింగరోని, చాలా తల్లిదండ్రులు నన్ను అంటూ ఉండేవారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉండేవారు, అదిగో వాడున్నాడే చిన్న, వాడితో మీరు నడవకండి, మీరు పాడైపోతారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజుని అనేక మంది నిత్య జీవపు మార్గంలోకి నడిపించబడటానికి ఆ రోజుని నడవద్దన్న వ్యక్తులు ఈ రోజుని ఇదే వాక్యాన్ని విని అవును ఆ రోజున అట్లా నడిచి ఉన్నాడు కానీ ఈ రోజుని నిత్య సియోనుకు నడిపించడానికి, ప్రభు మార్గంలోకి నడిపించడానికి ఇది యోగ్యుడు అనే పదము నాకు వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? మమ్మల్ని నడిపించిన నాయకులు, లేకపోతే మమ్మల్ని నడిపించిన మా తల్లిదండ్రులు వారు మాదిరి చెప్పి నడిచినందునే ఈ రోజుని ఇక్కడ మేము నిలబడటానికి యోగ్యులుగా మారాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నిలబడటమే కాదు, ఒక రోజుని ఆయన ఎదుట నింద, అక్కడ అంటాడు ముడత, మచ్చ, బాగు లేని వారిగా ఆయన ఎదుట యోగ్యమైన వారిగా మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికీ ఇక్కడ చాలా మంది యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది ఆయా దినాల్లో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు అయితేనో, ఆయా మంచి సమయాల్లో అయితేనో ప్రభు వలలో మీరు పాల్గొంటూ పలుకుతూ ఉన్నారు. చాలా మంచిది. అయితే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. మన కొరకు సిలువలో బలియాగం అయిపోయి ఆయన మరలా వచ్చి ఆయన మన అందరికీ కనుపరచబడి ఆయన ఎలుతూ ఒక మాట చెప్తూ వచ్చాడు. ఆయన ఎక్కడ ఆ మాటని మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
ఏంటంటండి, అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట మనకి కనపడుతూ ఉంది. ఎలా ఉండాలని చెప్తున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ఇలా చెప్తున్నారు అంటే ఒక క్షణం మనం ఆలోచిద్దాం. ఆయన ఏ మాదిరిగా నడిపించబడ్డాడు, ఏది మనకి మాదిరి ఉంచి వెళ్ళారు, ఆయన నడకనేంటి? ఒక ఆమె అంటుంది ఈ మధ్యకాలంలో, విమర్శించాలని కాదు కానీ ఆమె అంటుంది, నా నడక మారింది. ఏంటి మారిందంట అంటే అదేనండి, నా స్టైల్ మారింది. మారిందా అండి? ఈరోజు యేసు రక్తంలో కడగబడిన మనము, రక్షింపబడిన మనము వెనకటి వలె మనం ఉన్నాము. ఆమెలేని పైకి నేను మారేనని పాట పాడొచ్చు. చాలా పాటలు ఉన్నాయి కదండి, అద్భుతమైన పాటలు, అనేకమైన రాగాలతో కూర్చిన పాటలు చాలా ఉన్నాయి. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. అబ్బా అద్భుతం, పాట పాడటానికి వండర్ఫుల్. చాలా మంది మా పాట లేదని పాస్టర్ గారు ఈ మధ్యలో బాగా పాస్టర్ గారికి పెరిగిందిలే, ఆయన నడక మారిందిలే అని అనుకుంటున్నారు. అమ్మా, నీ నడక మారిపోతుందని మాత్రం గుర్తించు. అందరికీ నడక నేర్పాలి కదా, అందరికీ పాటలు నేర్పాలి కదా, అందరికీ వాక్యం చదువుతూ నేర్పాలి కదా, అందరికీ సువార్త ప్రకటించడం సేవకుడికి ఉండవలసిన బాధ్యత కదా. నువ్వు కొత్తగా వచ్చావని లేకపోతే పాత పడిపోయావని ఇక్కడ ఏమీ ఉంచబడదు. అందరికీ చెప్పాడు, ఈ మాదిరి చెప్పి మీరు నడవాలి అని. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, మనం తల్లి ఒడిలో పెరిగిన వాళ్ళమే కదండి. చిన్న వయసులో తల్లి ఏం చేస్తుందంటే ఉగ్గుపాలు పెట్టిస్తూ ఉంటుంది, గోరుముద్దలు పెడుతూ ఉంటుంది. చాలను కూడా సరిగా ఆ మెతుకులు అడ్డపడతాయేమని బాగా పిసికి పెడుతుంది. నువ్వు 16 ఏళ్ళ వయసు వచ్చినా సరే బాగా పిసికి పెట్టాలంటే దాని మాట అన్యాయం కాకపోతే ఏమిటండి, మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు, మీకు నేను మాదిరి ఉంచిపోయాను అంటున్నాడు ఆయన. ఏమి మాదిరి? ఆ మాదిరి ఎలా చూపించాలి? రక్షించబడటమే కాదండి, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా మరొకరిని రక్షించే వారిగా మార్చబడాలంటండి. దేవునికి స్తోత్రం. మన సువార్త ప్రారంభంలో మనం విన్న మాట ఏమిటో తెలుసా? గుడ్డివాడు మరొక గుడ్డివాడికి చెప్పాలి. గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవను చూపించలేడు. మరి ఇప్పుడు రక్షించబడిన మనము గుడ్డితనం తొలగిపోయిందా లేదా? మాట్లాడాలి. అంధకార సంబంధమైన దేవత మనోనేత్రం గుడ్డితనం కలగజేస్తే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారు పరమును విడిచి భూమికి దిగి వచ్చి ఆరుతో దేవదూతలతో దిగి వచ్చి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, గొల్లతో భయపడకుడి, మీకు ఎలుగు వచ్చి ఉన్నది, అంటే మీ గుడ్డితనం తొలగిపోయి ఉన్నది అని చెప్పారు. అయితే మన గుడ్డితనం పోయింది కాబట్టి ఇప్పుడు గుడ్డి వారిని ఏం చేయాలి? మాట్లాడాలి. గుడ్డి వారిని ఎక్కడికి నడిపించాలి? వెలుగులోకి నడిపించాలి. ఎందుకంటే మన మనోనేత్రములు తెరవబడినవి కాబట్టి, ఆయన వెలుగులోకి మనం నడిపించాడు కాబట్టి. అయితే మనం నడిపించబడి ఉంటున్నాం. ఇప్పటికే మన గుడ్డితనం తొలగిపోయింది, మనం ఇప్పటికే రక్షింపబడి ఉన్నాము. అయితే మరొక్కసారి చీకటి మనలోకి రాకుండా, గుడ్డితనం రాకుండా మనం కాపాడబడుతూ ఉండాలట. చూడండి, మత్తయి సువార్తలో మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వాక్యంలో ఉంటుంది. ఏమంటాడంటే, క్షమించండి, మత్తయి సువార్త ఒక్కసారి నన్ను క్షమించండి. మత్తయి సువార్తలో ఇట్లా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అంచెము వరకు అని రాయబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వాక్యం. 4వ అధ్యాయము 24వ అధ్యాయము 13వ వాక్యము. అంతము వరకు అంటే ఏమి సహించాలి? ఒక్కసారి గమనించండి. రక్షింపబడిన తర్వాత మనము ఎట్లా ఉంటుందంటే మన జీవితము
ఎలా బ్రతుకుతామంటే అనేక మంది లేనిపోయిన మాటలన్నీ పలుకుతూ ఉంటారు. మీరు బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వాక్యంలో ఉంటుంది. ఏమంటుందంటే ఇక్కడ చూడండి ఒకసారి, నా నిమిత్తము. ఇప్పుడు మనం ఎవరిని వెంబడిస్తున్నామని చెప్పండి. హలో, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని వెంబడించడానికి వచ్చాం? ఎవరిని వెంబడిస్తే మనం రక్షింపబడ్డాం? క్రీస్తుని వెంబడిస్తే రక్షించబడ్డాం. ఇంకా నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్న మనము, ఆయన మాదిరి చెప్పున నడుస్తున్న మనము అక్కడ ఏం కలుగుతుందంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలికినప్పుడు, అయ్యో ఎవరు చెడ్డ మాటలు పలికితే ధన్యులు మనము మాట్లాడరేటండి. అమ్మ కొంచెం అలా కూర్చో అన్నారు అనుకోండి. ఇప్పుడు అది అసలు చెడ్డ మాట కొంచెం జరగమనే కదా, అక్కడే మనం కోప్పడిపోతూ ఉంటాం. లేని మాట అంటే చాలా ఉడికిపడిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, ఆయన మీద ఎన్నో నేరాలు మోపుతున్నప్పుడు మీ మీద కూడా నేరాలు మోపుతారు నా నిమిత్తము అన్నాడు. ఇప్పుడు ఆయన నిమిత్తం మనం ప్రయాణం చేస్తున్నాము, ఆయన మాదిరి చెప్పున మనం నడుస్తున్నాము. అయితే మనం అంతము వరకు నమ్మకంగానే ఉండాలి, అంతము వరకు కూడా ఆయనతోనే నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు కొత్త 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 బోధలు వచ్చింది. కొత్త కొత్త బోధలు ఎలా ఉందంటే, మీరు రిచ్ హలో ఏంటంటే రిచ్ అంటే కొంతమంది రిచ్ని ఫాలో అవుతున్నారు, కొంతమంది మరొకటిని ఫాలో అవుతున్నారు. నువ్వు ఫాలో అవ్వాల్సింది అంతం వరకు క్రీస్తుని ఫాలో అవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకు ఎబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటది, యేసు వైపు చూచుచు ఈ పందిపు రంగంలో ఓపిక ఓర్పు కలిగి ఆయనతో నడవాలటండి. గట్టిగా స్తోత్రం చెప్తామా? ఇక మీతో నేను చెప్పేది ఏంటంటే, రక్షణ పండుగలు నశించిపోతున్న వారికి రక్షణ పండుగలు, రక్షించబడిన మనకి ఇది దేవుని యొక్క మహిమ. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పటికే మనం రక్షింపబడి ఉన్నాము, ఇప్పటికే మనం దేవుని మహిమలో నింపబడుతూ ఉన్నాం. అయితే ఈ మహిమ పోకూడదు, ఈ మహిమ మనం విడిచిపెట్టి తొలగిపోకూడదు. కాబట్టి అంటున్న మాట ఏమిటంటే, ఆయన యేసు వైపు చూచుచు మనం నడుస్తున్నప్పుడు విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవాడు, అంటే మనం నడిపించేవాడు. నీతో నడుస్తానయ్యా అని పేతురు అంటున్నప్పుడు నడు అని చెప్పినప్పుడు ఆయన బయలుదేరుతూ ఉండగా యేసును చూస్తూ ఆయన చెప్పిన మాటను వింటూ ఆయనతో నడుచుకోవడానికి వెళ్ళాడు. కానీ ఒక క్షణం, ఒక్క రెప్పపాటున గాలిని చూశాడు, మునిగిపోవటం సాగాడు. మరలా అంటున్నాడు, అయ్యా నేను మునిగిపోతున్నాను, నీ దగ్గరే నేను ఉండాలనుకుంటున్నాను అంటే ఆయన చెయ్య పట్టుకుని లేపిన దేవుడు ఆయన. ఇప్పటికే నీ ఆత్మీయ జీవితంలో ఒక్కసారి నువ్వు పడిపోయావేమో, మరొక్కసారి ప్రభు నీతో చెప్తున్నాడు, నా వైపు చూసి నువ్వు నడువుము, అంచు వరకు నువ్వు రక్షింపబడే విధంగా నడిపిస్తానంటాడు ఆయన. అయితే నడిపింపబడుతున్న మనము, మీతో నేను ఒక్క 2-3 మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఇక్కడ అంటున్నాడు ప్రభు, అందుకని రక్షింపబడ్డావు కదా, చాలా మంచిది. రక్షింపబడిన నీకు ఒక పదం చెప్తున్నాను అంటున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వాక్యం, ఆయన నా ఎంబడి రండి. రక్షింపబడిన వాళ్ళందరూ ఎవరు ఎంబడి వెళ్ళాలి? మాట్లాడాలి. ఎవరు ఎంబడి వెళ్ళాలండి? దేవుని ఎంబడి వెళ్ళాలి. అక్కడ అంటున్నాడు, దేవుని నా ఎంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేసేదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రక్షణ పండుగ వచ్చిన నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియచెప్తూ మీకు చెప్పే మాట ఏమిటో తెలుసా? మనం ఆయన ఎంబడి వెళుతూ ఉంటుంటే మనల్ని బట్టి అనేక మంది రక్షింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన ఎంబడి మనం వెళ్తున్నాం కదా. చాలా మంది పెద్దలు ఒక మాట అంటారు, 6 నెలలు సహవాసం చేస్తే మాట్లాడాలి. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతారంట. అంటే వారి ప్రవర్తన
అనుమానం వస్తుందంట. ఎన్ని సంవత్సరాలైందండి మనం బాప్తిసం పొంది? ఎన్ని దినాలైందండి నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటున్నారు మీరు? అయితే రక్షింపబడిన నీవు ఎలాగుండాలో తెలుసా అండి? మనం ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి మరొక మనుషులను రక్షించే విధంగా మనం ఉండాలట. ప్రైజ్ ది లార్డ్. ప్రతి నెల ఇక్కడ మంచి సమయం అనేది జరుగుతూ ఉన్నది. రక్షింపబడిన ఓ ప్రియమైన విశ్వాసి సహోదరి సహోదరులారా, ఎంతమంది దేవుని సన్నిధికి రక్షింపబడాలి? నేను ఒకప్పుడు గుడ్డితనం కలిగి ఉన్నాను, నేను రక్షింపబడ్డాను. అనేక మంది రక్షణార్థంగా ఎంతమంది రక్షించే వారిగా ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మనం ఉంచబడిన మనం అందరము కూడా శిష్యులుగా మారాలంట. ఆ శిష్యులు ఏం చేయబడాలంటే ఆమె రక్షింపబడిన తర్వాత కొంతమందిని ఇక్కడ రక్షణార్థమైన రీతిలోకి నడిపించే జాలర్లుగా మారిపోవాలట. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారే తిరగరండి, వాళ్ళ పట్టుకుని పాస్టర్ గారు ఒకరే తిరగరు. రక్షింపబడిన ఆయన వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి రక్షణ సువార్తనే వాళ్ళ పట్టుకెళ్ళుదురుగాక. ఇక్కడ రక్షింపబడిన ఇక్కడ ప్రతి ఒక్కరు రక్షణనే వాళ్ళ పట్టుకెళ్ళుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఎలాగా? ఆ వల ఏదండి? వల ఏది అంటే ఇక్కడ రాగొట్టు వాళ్ళు ఉన్నారు, మొమ్ముడు వాళ్ళు ఉన్నారు, వారు కూడా యాత్రగాలే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వల అడిగామా? ఆ వల కాదు ప్రభు చెప్పేది. ఒక్క ఎల ఉంది. మనం అంటూ ఉంటాం, రే ఈ మధ్యలో వాడు వలలో పడింది. ఎవడు వల్ల? హలో, వాడు వలలో పడింది, దాని వల్ల పడ్డాడు అని అంటాం కదా. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారు అదే వల నీకు సిద్ధపరిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకుంటున్నారు అదే వల అంటున్నారు ఏంటి అని అంటే ఏమీ కాదండి. ఐ లవ్ యూ చెప్పండి. ఏం చెప్పాలంటే అందరితో చెప్తారా? అలాగా చెప్తారా? ఐ లవ్ యూ అని పువ్విచ్చి చెప్పేది కాదు ఈ లవ్. పువ్విచ్చి చెప్పేది కాదు, మొక్కి ఇచ్చి చెప్పేది కాదు, చాక్లెట్ ఇచ్చి చెప్పేది కాదు, సెల్ ఫోన్ ఇచ్చి చెప్పేది కాదు ఈ లవ్. ఈ లవ్ అట్లాంటిది కాదు. ఆయన ఎలాంటి లవ్, ఎలాంటి ప్రేమ ప్రేమించాడంటే చూడండి. మొదటిది ఈ మాట చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన మొదటి మాదిరి, మొదటి వల, మొదటి మాదిరి ఉంచవలసింది ఏంటో తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్త, యోహాను శుభవార్త చూద్దాం. యోహాను శుభవార్తలో 13వ అధ్యాయము 34వ వాక్యం, 35వ వాక్యం చూడండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇదిగో ఆయన మాదిరి ఏంటో చెప్పండి ఒకసారి. హలో, ఆయన మాదిరి ఏంటంటండి చెప్పాలి. నేను మిమ్ములను ప్రేమించి. ఎవరిని ఎంతమందిని ప్రేమించాడు దేవుడు? హలో, ఎంతమందిని ప్రేమించాడు? ఇక్కడ ఎవరిని ప్రేమించలేదా? హలో, ఇక్కడ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడా లేదా? మాట్లాడాలి గట్టిగా. నన్ను ప్రేమించాడు అన్న వాళ్ళు ఒకసారి మీ చేతి చూపించండి. దేవుడు ఐ లవ్ యూ చెప్పాడు కదండి. ఒక రోజు ఒక టైంలో నేను చాలా కష్టతరంలో, కన్నీటి దుఃఖము వ్యాధంలో నేను ఉన్నప్పుడు నా ప్రభు నన్ను తట్టి ఒక్కసారి నీకు ఒక లెటర్ రాసి పెట్టాను. నేను లే, ఈ స్థలం నుంచి లే, ఈ గది నుంచి లే, ఆ గదిలోకి వెళ్ళి ఒకసారి. ఎందుకయ్యా? నీకు ఒక లెటర్ రాసి పెట్టాను అక్కడ. అది ఎక్కడికి వెళ్ళమన్నాడంటే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. మీతో ఉందండి? హలో, మీకు లవ్ లెటర్ ఉందా? లవ్ లెటర్, దేవుడు ప్రేమించిన లెటర్, నిన్ను ప్రేమతో ఇచ్చిన లెటర్, క్యాలెండర్ అండి. ఈరోజు ఆ క్యాలెండర్ చదవలేని బొత్తులండి. పరమ బొత్తులు అన్నారు, ఏ బొత్తులు అన్నారు నాకు తెలియదు. వాళ్ళని ఒక రాత్రి నన్ను లేపంటాడు, నువ్వు లే, ఎలా లెటర్ చదవమన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. దాని ముందు అడుగుతున్నాను నేను యేసయ్యను. పక్క గదిలో ఉన్నప్పుడు ఆ గదిలోకి వెళ్ళమన్న మునుపు, అయ్యా నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు అసలని నేను గుర్తున్నాను. అయ్యా, అయ్యా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నా కష్టం, నా దుఃఖం ఎవరితో చెప్పుకోను. అయ్యా నువ్వు నన్ను ప్రేమించావు. అమోస్, నేను ప్రేమిస్తున్నానన్నావు. మోషేను వాడుకుంటున్నట్టు వాడుకుంటానని చెప్పావు. అయ్యా
ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, లేదు లేదు నేను ప్రేమిస్తున్నాను కానీ ముందు నేను ఒక లెటర్ రాసి పెట్టాను, అక్కడికి వెళ్ళి చదువు అన్నాడు ఆయన. గదిలో పరాయి గదిలోకి పక్క గదిలోకి నేను వెళ్ళాను. అక్కడ అంటున్నాడు, కొంచెం దూరంగా ఉంది ఆ క్యాలెండర్, నాకు ఆ వాక్యం కనపడట్లేదు. ఫలానా డేట్ 14వ తారీఖు దగ్గరికి వెళ్ళు, ఆ 14వ డేటులోనే నీ గురించి రాయబడిన మాట ఉంటుంది, వెళ్ళి చదువు అన్నాడు. అక్కడ ఏమనుందో తెలుసా? నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరుడా, యవన కాలంలో ఉన్న నా ప్రియమైన చెల్లి, అన్న, తమ్ముడు, నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ లోక ప్రేమ అంతంత వరకే ఉంటుంది, కానీ నా యేసు ప్రేమ, రక్షింపబడిన నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ ఎలా ఉందో తెలుసా? అది శాశ్వతమైన ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన తల్లి, రక్షింపబడిన తర్వాత కూడా ఆయన ఇంకా ప్రేమ ఆయన గుర్తు ఎరగకుండగా, ఇంకా దుఃఖములో, వేదనలో, సమస్యలో, ఇబ్బందులో ఉన్నావు, నా ప్రభు నీతో చెబుతున్న మాట ఏమిటో తెలుసా? నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడవక. నా కృప ఎల్లప్పుడూ ఉంటుందట. ఆయన కృప. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిది అండి, ఆయన చేసిన వల ఏమిటో తెలుసా? ప్రేమ అనే వల. చాలా మంది ఒక ఆమెను తగులుతున్నారు, కొట్టాలనుకుని, చంపేయాలని అనుకుంటున్నారు. పాపము చేత పట్టబడిందండి. పాపము చేత పట్టబడింది. వాళ్ళు అనుకుంటున్నారు ఈమె పాపం చేసింది అని అనుకుంటూ ఉన్నారు. కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే యేసయ్య ఒక వల పట్టుకుని వెళ్ళాడు. అదే ప్రేమ కలిగిన వల. అక్కడ నిలబడి ఉన్నాడు. అందరూ రాళ్ళేయాలని చూస్తుంటే ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? ఎవరు మొదటి పాపము చేయలేదో ఆమె మీద వెయ్యండి చెప్తున్నారు. ఈ రోజు మనం ఒక వ్యభిచారే పాపం అంటూ ఉంటాం, ఒక దొంగడే పాపి అంటూ ఉంటాం, అక్రమమైన జీవితాలు జీవిస్తున్న వాటినే పాపం అంటాం. కానీ వాక్యం అంటుంది ఆజ్ఞాతిక్రమమే పాపమని. అయితే ఇప్పటికే మీరు పాపం చేసి ఉన్నారు, కానీ ఆమె ఇంకా నిమిత్తు మాత్రురాలు వలె, ఎవ్వరూ ఆమె పక్షాన లేరు. తన అందాన్ని చూసి చాలా మంది తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తనకున్న సోకను బట్టి, తనకున్న అందాన్ని బట్టి అనేక మంది లైన్లో నిల్చుని ఉన్నారు. కానీ పాపము చేత పట్టబడిన తర్వాత ఒక్క వ్యక్తి కూడా నేను నీ పక్షమునున్నానని ఒక్క వ్యక్తి కూడా ఆమె వైపు నిలబడలేదండి. అందరూ తన అందాన్ని పొగిడారు. అందరూ ఎవరు తణుకలేనంత కాలము అబ్బా నీవు నా ప్రాణం అన్నారు, నీ కొరకు నేను ప్రాణం పెడతానన్నారు. ప్రాణం కాదండి, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. ఆ సమయంలో యేసు అంటాడు, అమ్మ నేను ఎవరు కొట్టలేదా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? అయితే నీ మీద నేను ఇంక వేయను, ఇక ఎన్నడూ పాపము చేయకని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అది మొదలుకొని మరి ఎన్నడూ ఆమె పాపము చేయలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక పాపము చేత పట్టబడిన స్త్రీని ఆయన ప్రేమించాడు. నా ప్రియమైన తల్లి, ఈ రోజు నువ్వు నీ పక్కింట్లోని వాళ్ళ సినిమాలు చూస్తారని ప్రేమించడం మానేస్తున్నావా? బూతులు తిరుగుతున్నారని, నీకెప్పుడో నిన్ను ఆ సరిహద్దులుగా గొడవ వచ్చిందని, లేకపోతే నీ కొరకు చెడ్డ మాటలలో చెప్పిందని ఇందాక మనం చదివాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యములో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, అప్పుడు సంతోషించి ఆనందించండి. అయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి
లేదు. పేరుకు భక్తిపరుడు, పేరుకి రక్షింపబడినట్లుగాను ఉన్నావు, కానీ ఎలా ఉన్నావంట? బైబిల్ చోట రాయబడి ఉంటుంది, మొదట ఆత్మానుసారంగా ప్రారంభింపబడి వాళ్ళ జీవితం ఎలా ముగించారంట? శరీరానుసారంగా ముగించేశారట. ఈ మధ్య కాల సమయంలో రక్షణ పండుగలకు వచ్చిన నీవు, ఇప్పటికే రక్షింపబడిన నీరు నిత్యముగా ప్రేమ అనే వాళ్ళ చేత పట్టుకొని మిమ్మల్ని నిందించినా, హింసించినా, మీ మీద చెడ్డ మాటలలో పలికిన వారిని ప్రేమించినట్లయితే, ప్రైజ్ లార్డ్, ఆమె ప్రేమించాలా ప్రేమించకూడదా? ప్రేమించకూడదు అన్నట్టు ఏం పడుతుంది సౌండ్ ఏదో. ప్రేమించకూడదు అని అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు, నేను మిమ్ములను ప్రేమించున్నట్లే మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను నడుచుకున్నాను. పేద చెప్పిందంట, ఏమని చెప్పింది? మాట్లాడాలి. అట్లా నడుతున్నాడు, నువ్వు నాడు అంతన్నాడు అంత. మరి ఈ కూడా ఎట్లా నడుతుంది? ఒక ఆయన అన్నాడంట, రే సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, నీతిగా బతకాలి అన్నాడట. ఎవరు? తండ్రి. బైబిల్ అందుకనే రాయబడి ఉంది, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వాక్యంలో ఏమని ఉంటుందో తెలుసా? వీటిని గురించి మీ పిల్లలకు చెప్పాలి అని రాయబడి ఉంటుంది. ఎప్పుడు చెప్పాలి అని అంటే, చదవడానికి సమయం లేదు కాబట్టి నేనే చెప్తున్నాను తల్లి. అక్కడ ఏమని చెప్తాడు తెలుసా? నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, ఇకపోతే పండుకున్నప్పుడు, లేచినప్పుడు. వీటిని గురించి చెప్తావు, వీటిని గురించి చెప్పు, వాటిని గురించి చెప్పు అని రాయబడి ఉంది. వీటిని గురించి చెప్తావు. నీ పక్కింటి ఆవిడ తిట్టిందని చెప్తావా? రే నాన్నమ్మ అస్సలు మంచిది కాదురా, అమ్మో ఎన్ని తిప్పులెట్టింది అనుకుంటున్నావు, ఇది చెప్తావా? బాబాయ్ అసలు మంచోడు కాదు, వాడు జోలికి వెళ్ళొద్దు అని చెప్తావా? అత్తయ్య అసలు మంచిది కాదు, వాళ్ళు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు అని చెప్తావా? లేకపోతే క్రీస్తుని పోలి, క్రీస్తు మాదిరి చెప్పులు నడుస్తూ ఆ మాదిరి ప్రకారంగా బ్రతకాలని చెప్తావా? ప్రైజ్ లార్డ్. అందుకనే బైబిల్లో ఉంది, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో వేరు నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అతడు చెయ్యునదంతయు సఫలమగుతాదని. గట్టిగా స్తోత్రం చెప్పండి. రక్షింపబడిన నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. రక్షింపబడిన నీవు నీ వాళ్ళ చేత పట్టుకుని గ్రామానంతటిని ప్రేమతో దేవుని వైపుకి నడిపించాలి. మరొక స్త్రీ మనకి కనబడతారు, యేసు ప్రభువారు. ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన బోధించడం మొదలు పెట్టారు. అయ్యా, మీకు మాకు సంబంధం లేదు కదా, మీ ప్రాంతానికి మా ప్రాంతానికి సంబంధం లేదు కదా, మాతో మీరు మాట్లాడరు కదా అంటూ మాట్లాడుతున్నప్పుడు యేసు ఆ మాటలన్నిటినీ పక్కన పెట్టి ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రైజ్ లార్డ్. ఆమెతో మాట్లాడుతుండగానే ఆమెకి మార్పు పొందింది, మారు మనసు పొందింది, రక్షింపబడింది. ఒక్క మెసేజ్. ఎన్ని మెసేజ్లు అండి? బావ దగ్గర ఎన్ని మెసేజ్ చెప్పాడండి? 2 దినాలు కొట్టలు పెట్టాడా? మా అన్న అన్నారు, మొన్న సంవత్సరం మీరు 3 దినాలు పెట్టాలి, లేకపోతే 4 దినాలు. మా అన్న అంటారు 2 దినాలు ఇచ్చాలండి. ప్రైజ్ లార్డ్. నేనంటాను 2 దినాలు కాదు, ఒక్క రోజు, ఒక్క పూట, ఒక్క 10 నిమిషాలు వాక్యము ఆ స్త్రీని మార్చేసిందండి. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? నేను ఒకరిని కనుగొన్నాను, ఆ ఎవడో తెలుసా? నా ప్రియుడు. ప్రైజ్ లార్డ్. ఆ కనుగొన్న వాడికి వెళ్ళి చెప్పింది, ఊరు వెంటనే ఆ రోజునే కదిలి వచ్చారట. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈ రక్షణ పండుగ వచ్చిన మీరు మరలా వచ్చే చెప్పండి. మీరు ఏదో అంటారనుకుంటున్నాను. మరలా వచ్చే, గట్టిగా చెప్పండి. మరలా వచ్చే. సిగ్గులేదా? మరలా వచ్చే రక్షణ కూటానికి నడిపిస్తావా? ఆ స్త్రీ ఆ రోజే నడిపించిందా? మరలా రక్షణ కూటానికి నడిపించిందా? మాట్లాడరేంటండి? మరలా వచ్చే ఆదివారానికి రక్షింపబడిన వారు ఒక్కొక్కరు వారి కుటుంబమే కాదు, వారి చుట్టుప్రక్కల వారిని ఆ ఒక్క స్త్రీ నడిపించినట్లుగా మీరు నడిపించుదురుగాక. ఎప్పుడు?
ముందు మనం రక్షణ మార్గంలో నడిపించబడుతున్న మనము నడుతున్నామా లేదండి? ఇంకనూ నడాలి. ఎప్పుడు దాకా నడాలి? మాట్లాడాలి. ఎప్పుడు దాకా నడవాలి? పాస్టర్ గారండి 2 రోజులే కాదు సభలో, 2 రోజులే నడుస్తామండి. 2 రోజులు కాదు, అంతము వరకు నడిపించాలి. మీరు రేపు వచ్చే ఆదివారానికి నడిపించబడుతున్న మీరు దేవుని సన్నిధికి నడిపించుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని చెప్పండి. ఏ వల్ల ఉంది మన దగ్గర? మాట్లాడాలి. ఏ వల్ల ఉంది? గట్టిగా చెప్పాలి. చూడండి, ఆకలితో ఉన్న ఒక్క వ్యక్తికి గుక్కడి నీడిచామనుకోండి, వాడు ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్లా. యేసు అందరినీ ప్రేమించాడండి. నిన్ను నన్ను ఎవరిని విడిచిపెట్టలేదండి. 2వ మాట అంటాడు, ఇది చెప్పి నేను ముగిస్తున్నా, ఇది చదివిస్తాను, నేను పూర్తిగా వివరించడానికి నేను బాధ్యులు కాదు కాబట్టి ఒక్క మాటను చదివి మనం ముగించుకోవటానికి ఇష్టపడతాను. 2వ మాట మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 2వ మాట ఏమనుందో తెలుసా అండి? క్షమించుడి అని రాయబడతారు. లూకాసు వార్త 23:34. 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక. ఇది చాలా మందికి తెలుసు కదండి. ఎన్నో మాట ఇది? అబ్బాయి ఎంత బాగా గుర్తో. ఈ 1వ మాట గుర్తుంది, కానీ 1వ మాట మనలో ఉందండి. 1 చేయలేకపోతున్నా 2 చెప్తున్నారు ఏంటంటే పాస్టర్ గారు అంటారా? ఇది 1లోనే పెట్టారు. ఏమనుంది? తండ్రి మీరు ఏం చేయించున్నారు మీకు తెలియదు, వీరిని క్షమించుడి అంటే 2వ ఏంటో తెలుసా అండి? చెప్పాలి. ఎంతటి ఘోరపాపినైనా ఆయన క్షమించాడట. కానీ మిమ్మల్ని క్షమించాడా లేదా? నాకు క్షమించాడన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నా పాపములన్నిటినీ క్షమించాడన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు బాప్తిజం అంటే అర్థం ఏంటండి? అలగొందరండి. బాప్తిజం అంటే అర్థం ఏంటి చెప్పరా అవ్వండి? అండ్ బాప్తిజం అంటే ఏంటి? పాపాలు క్షమించబడుట కాదండి. బాప్తిజం అంటే చచ్చిపోవడం అని అర్థం. నువ్వు పాత జీవితంలో చచ్చిపోయావు, ఇక క్రీస్తు మాదిరిలో నువ్వు నడిపించబడుతున్నావు. అది దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తావు. నువ్వు నూతనగా జన్మించావు. ఇక యేసుతో నువ్వు నడుస్తున్నావు. ఆయన మాదిరే నీలో ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే క్షమించాలి. ఏం చేయాలి చెప్పాలి. ఎంతమంది ఉన్నారండి క్షమించేవాళ్ళు ఇక్కడ? ఆవిడెవరు పెళ్లి రోజు కంటే సీఎం తీయలేదని భర్త మీద కోపించిందంట. నీకు ఇంకెక్కడ సేమాపన ఉంది? ముందు నేను క్షమించను అంటుందంట భార్య భర్తని. చీర కోసం, ఒక చీర కోసం ఎందుకు క్షమించలేదు? నువ్వు నీ పక్కింట్లో ఎట్లా క్షమిస్తావు? నేను ఇక్కడ డైరెక్ట్గా నిలబడి చెప్తున్నాను, నేను ప్రతి వ్యక్తిని క్షమించగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠం మీద ఉంది దేవుడే నాకు సాక్షి, నేను క్షమించగలను. నువ్వు చెప్పాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా. ఎవరిని పోలి? నీ భర్తతో చెప్పాలి, దేవుని పోలికని నడుస్తున్నానండి. ఈరోజు కొంతమంది భర్తలు అంటున్నారు, మా ఆవిడ భర్త నేను ఎప్పుడో వద్దునండి. ఒక ఆయన అన్నాడు, కుటుంబం చాలా తృణకలుగా అయిపోయవలసిన పరిస్థితి, విడాకుల దాకా వెళ్ళిపోవలసిన పరిస్థితి. నేను ఒక రోజు చెప్పాను, అన్న నువ్వు రక్షించబడ్డావా? చాలా మంచిది. అయితే నువ్వు చచ్చిపోయినట్టుగా బ్రతకన్నా. నేను చచ్చిపోయే రోజు నుంచి చచ్చిపోయినాడు ఏమే నీకు పోయినా వచ్చిందా? నిన్నే ఒరి నీకేరా వినపడతలేదా అని అన్నారు అనుకోండి. చచ్చిపోయినాడు ఏం చేస్తాడు? అట్లా చెప్పాడు. ఒకవేళ అది కోమలకి వెళ్ళిపోయి చచ్చిపోలేదు అనుకోండి, కోమలకి వెళ్ళిపోవడం అనుకో, మళ్ళీ బతికేయడం అనుకోండి, ఏమే నీ కోమలో ఉన్నప్పుడు నీ దిగిట్టో అని అంటారా? మరి పోయిందిగా. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా చేసి కలిపి మాట్లాడాలి. ఒకటి మనకి ప్రాముఖ్యంగా అనేక మందిని రక్షించాలంటే ప్రాముఖ్యమైనవి రెండేనండి. రైతులో ఏదో గొప్పలు తెలుసా అని చెప్పక్కర్లేదు, మీరు గొప్పలు అయిపోతే సార్.
మనం గొప్పవాడిగా మారమన్నాడు. మనం గొప్పవాడిగా బ్రతికితే అనేక మందిని గొప్పవారిగా చూస్తాం. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇక్కడ అంటాడు, నేను మీకు మాదిరి ఉంచిపోయాను, అది అంచుమ వరకు ఆ మాదిరి ప్రకారంగా మీరు బ్రతకండి, మీ రక్షణ. ఇది చూడండి, మీ రక్షణ. అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. నేను వచ్చే సమయంలో భూకంపాలను ఏం కలుగుతాయంట, జనం మీదకి జనము, దేశం మీదకి జనము, అక్కడక్కడ ఆచరణలు జరుగుతున్నాయి. అతను చూడవలసిన పని లేదు. నా వైపు చూసి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడు యేసు వైపు చూడు, నీకు నేను మాదిరి ఉంచిపోయాను. ఒకటి ప్రేమ, రెండోది క్షమాపణ, మూడోది దీనత్వము. ప్రైజలా. నాలుగోది ఏంటో తెలుసా అనేక మందికి ఆతిథ్యం ఇవ్వట. అతి కృప సన్నిధి నీకును తోడుగా ఉండి నీవు క్రీస్తు రాకడికి సిద్ధపరచబడదుగాక. గట్టిగా స్తోత్రం చెప్తాం. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. అందరూ లేచి నిలబడి విత్తబడినటువంటి ఆ వాక్యము నాలో 30 రోజులు 100 ఫలించాలి. 2 కళ్ళు మూసుకుని అటు ఇటు పోగా దయచేసి తొందరగా ప్రభు కృపను పొందుదాం. మన మధ్య ఉన్న శ్యాంబాబాయ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మాట్లాడుకుందరిగే ప్రభుతో మాట్లాడదాం, ప్రభుతో ఏకీభవిద్దాం. ప్రైజ్ ది. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి ఈ ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నం వరకు దేవుడి సన్నిధిని అనుభవిస్తూ వచ్చాం. ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నాము, మన కుటుంబాలను దేవుడు దీవిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మొదటి వర్తమానం ద్వారా మనం అందరూ కూడా బలపరచబడ్డాము. మనందరికీ కూడా మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరులో కలిగి ఉండమన్నారు. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. నేను నమ్ముకున్న చాలా కాలం అయింది నాయన, రక్షించబడి నేను చాలా కాలం అయింది, కానీ రక్షించబడ్డానే కానీ తండ్రి ఏమీ చేయలేకపోతున్నానేమో, ఒక్కరిని కూడా నేను మార్చలేని పరిస్థితిలో ఉన్నానేమో. యేసయ్యా నన్ను క్షమించు నాయన. ఇక మీద నాకు మార్పు కలుగ చేసే జీవితాన్ని నాకు అనుగ్రహించు నాయన. ప్రభువా రక్షించబడాలి, రక్షించబడిన మనం అనేక మందిని రక్షణలోకి తీసుకురావు. యేసయ్యా స్తోత్రమయ్యా. ఒక సమర్పణతో, ఒక తీర్మానంతో హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని, ఈ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూసావని. అందరూ చప్పట్లు కొడుతూ 2 చేతులు పైకి స్తోత్రం చెప్పగా హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని, ఈ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా, నీకై వెలిగించనా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా, నీకై వెలిగించనా. ఈ చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని, ఈ మోసానయ్యా
రక్షిస్తాను, ఒక్కరికైనా నేను సువార్త ప్రకటిస్తాను. క్రీస్తు వలె నేను జీవించి అనేక మందికి చాటి చెప్తాను. ఒక సమరయ స్త్రీ వలె కుడి చేతులు పైకెత్తండి. స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు కాదు, కానీ రక్షించబడ్డనే రక్షణ సమరణ, ఈ రక్షణ పండుగలలో ఒకరిని మీ ఆదివారం మందిరానికి తీసుకొస్తాను. మీరు ఏ మందిరానికి వెళ్తారో ఆ మందిరానికి తీసుకెళ్ళండి. ప్రార్థన చేస్తాం. మన మధ్యలో దేవతలు బుజ్జుబాబు గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతమైన మా ప్రియ తండ్రి, సర్వకృపానిధి యేసు ప్రభువా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమునకు స్తోత్రములు. నాయన, ఈ దాసులు వారికి ఇచ్చినటువంటి పరిచర్యలను బట్టి వందనాలు. యెహోషువ ప్రభువా, ఈ కోనసీమ ప్రాంతంలో ప్రాముఖ్యంగా ఈ అమలాపురం పట్టణంలో నాయన వారిని నిలిపి వారిని మీ చేతిలో పాత్రగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి ఆయా స్థలాలలో వారికి ఇచ్చిన సేవా పరిచర్యలను బట్టి వందనాలు. ప్రాముఖ్యంగా నాయన ఈ అమలాపురం పట్టణంలో ఈ పరిచర్య ద్వారా ఏర్పరిచినటువంటి ఈ రక్షణ పండుగలను బట్టి వందనాలు ప్రభువా. మొదటి దినం పగలు, నాయన సాయంకాలము జరిగినటువంటి కూడికలను బట్టి వందనాలు. ఈ రెండవ దినము ఈ పగటి సమయంలో ప్రభువా, ఈ దాసులు జాన్ బాబాయ్ గారి ద్వారా, ఈ దాసులు యెహోషువ గారు వారి యొక్క సోదరుల ద్వారా నాయన అద్భుతమైనటువంటి వాక్య సందేశములు ఇచ్చి మా ఆత్మీయ జీవితంలో ఎంతగా బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దాసుడు ఎంతో ప్రయాసపడిన ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణ పండుగల ద్వారా ఇంకెవరైతే రక్షణ పొందలేదు ప్రభువా, వారు ప్రభువా రక్షణ పొందుటకునైనా మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నా. నశించిన దానిని వెనక్కి రక్షించడానికి ఈ లోకములకు వచ్చావు నాయన, మీకు వందనాలు. ఓ దేవా, ఏ ఒక్కరు కూడా నశించుట నాయన మీకు ఇష్టము కాదు కనుక ప్రభువా, ఈ కూడికలను ప్రభువా నీ దాసులను ప్రేరేపించి ప్రభువా మీరు ఏర్పాటు చేశారు. రక్షణ స్వార్థను వినిపింపజేస్తున్నారు ప్రభువా. ఈ సందేశములు విన్న ప్రతి ఒక్కరిలో కూడా నాయన ప్రభువా గొప్ప మార్పును ప్రభువా, మారు మనస్సును కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు. ఆయన విన్న ప్రతి వాక్యమును నాయన తండ్రి మా యొక్క హృదయాలలో బలముగా నాటించమని ప్రార్థిస్తున్నాను. నూరంతలుగా ఫలించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పాపమును, లోకమును ప్రభువా, దుష్టుని ప్రతి కార్యం మీద అద్భుతమైన విజయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇశ్రాయేలు వంశస్థులను, ఆరోను వంశస్థులను నువ్వు ఏ విధంగా ఆశీర్వదించావో ప్రభువా, ఆయన ఈ స్థలమును చేరిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని ప్రభువా, ఈ స్థలమును చేరి వచ్చినటువంటి ఆయన సేవకుల కుటుంబములను, వారి జీవితములను ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆయన మీకు వందనాలు దేవా. మీ దీవులతో నింపండి, మీ కృపలతో నింపండి ప్రభువా. సాయంకాలం జరిగేటువంటి సభలు ఎటువంటి నైనా అంతరాయం లేకుండా మంచి వాతావరణం దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఈ యొక్క రక్షణ పండుగల ద్వారా మీ యొక్క నామమును మహిమ పరచుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇక్కడ రాత్రి ప్రభువా వాడబడుతున్న దైవజనులను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఆయన మీ ఆత్మ ద్వారా వారిని ఎత్తు పట్టుకుని నడిపించండి, మీరే సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించుకుని నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైన సమాధానం వాక్యమైన తన దాసులకు, వాక్యమైన దేవుని బిడ్డలకు, ఏర్పాటు చేసిన దాసులకు దేవుడు సదాకాలంతో నడిపించును గాక. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. बोलो यीशु क्रीस्तु महाराज की, నానున్న మెస్సయ్యకు, దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటున్న భక్తులకు, बोलो यीशु क्रीस्तु महाराज की, హల్లెలూయా. ప్రతి కార్యక్రమం ముగించబడింది. చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి భుజించండి. రాత్రికి 6:30కి ప్రారంభించబడుతుంది. ఎవరైనా బాప్తిస్మాలు పొందవాళ్ళు
ఇష్టపడండి. దైవజనులకి చర్చిలోనే ఈ ఆగ్నేయ మూల సౌత్ మూల దగ్గర పెడతారు. ఆల్రెడీ వాళ్ళు వేస్తారు, సిద్ధపడండి. ఇక్కడ ప్రతి నెల 2వ శనివారం దేశ క్షేమము, రక్షణ, స్వస్థత కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. ఆ తదుపరి ప్రేమ విందు కలదు. అందరికీ భోజనాలు ఉన్నాయి. కొంచెం స్లోగానే వెళ్ళండి. వాలంటీర్స్ ఈరోజు రాగలపేట సంగతులు పరిచయం చేస్తున్నారు. వెరీ గుడ్. తొత్తరగుడి, ముగ్గుడివారం, ఏదరపల్లి, రాగలపేట యవనస్తులు, మగపిల్లలు, యవనస్తులు అందరూ పరిచర్యలో ఉండాలి. ఈరోజు రాత్రికి